హాయ్! హలో అందరికీ. ఎలా ఉన్నారు? సో, ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ గోబీ పువ్వు. సో, దానికి అది మనం ఫ్రైలాగా చేసుకోవచ్చు. ఇంకా కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. సో, నేను ఈరోజైతే కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. లెట్స్ గో. వివాహ భోజనంబు. ఫస్ట్ అయితే గోబీ పువ్వుని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి. చిన్న చిన్నగా వద్దు. ఏమైనా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు చిన్న చిన్నగా మొత్తం చిట్లిపోకుండా ఉంటుందన్నమాట. సో, అలా కట్ చేసుకున్న దాన్ని మంచిగా ఒకసారి కడిగేసి హీట్ వాటర్లో ఒక 5 నిమిషాలు అలా ఉంచండి. దాన్ని మీరు హీట్ వాటర్లో కొద్దిసేపు ఉడికించుకున్నా పర్లేదు. ఏమైనా పురుగులు ఉంటే గనుక వెళ్ళిపోతాయి. కానీ ఈ కాలీఫ్లవర్‌లో పురుగులైతే ఖచ్చితంగా ఉంటాయి. చిన్న చిన్నవైనా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. చూసుకోండి జాగ్రత్తగా. సో, అలా వాటర్‌లో వేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసి కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఈ కాలీఫ్లవర్ని వేసేసి దాన్ని కూడా ఆయిల్లో ఒక 5 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లో వేసుకొని కొద్దిగా అది కూడా ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత పచ్చి శనగపప్పుని మంచిగా 2-3 సార్లు కడిగి కాసేపు నానబెట్టుకున్నాను. ఒక 5-10 మినిట్స్ అలా నానబెట్టేసి తర్వాత దీంట్లో వేసేసాను. ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా. పప్పు ఇంకా టమాటా అయితే మంచిగా గుజ్జుగా అయిపోవాలన్నమాట. అయిన తర్వాత మనకి టేస్ట్‌కి సరిపడా కారం, ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని మంచిగా దాన్ని కూడా కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. పప్పు ఉడకడం కోసం కొంచెం వాటర్ అయితే వేసుకోండి. మీకు గ్రేవీ కావాలనుకుంటే కూడా మీరు కొంచెం గ్రేవీ అలాగే ఉంచుకోవచ్చు. నాకైతే ఫ్రై కావాలి కాబట్టి నేను మొత్తం ఉడకబెట్టేసుకున్నాను. సో, ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.